దేవ మోహనుల నిబంధనలు మరొకసారి మా అందరి ఆత్మ జీవం శరీరం మా యేసుక్రీస్తు రక్తంలో కడిగి పవిత్రపరచండి తండ్రి. నేను ప్రభా మీరు వినపడినప్పటికీ మాట్లాడుతు నువ్వు కాబట్టి ప్రభా నాలో ఉండి నాతో మా అందరితో మాట్లాడమని మమ్మల్ని దీవించి నడిపించి మీ సేవలో వాడుకోమని ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా ఆత్మనేత్రాలు తెరవని సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేయని వాక్యం సెలవిస్తుంది. సత్యం ద్వారా మా అందరినీ స్వతంత్రం చేయమని యేసు నామములో అడిగి పొందుతున్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. జ్ఞానుడు తన జ్ఞానంని బట్టియు శూరుడు తన శౌర్యాన్ని బట్టియు అతిశయింపకూడదు. అందరూ బైబిల్ తీసినారా? ఏంటంట? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, అంటే చాలామంది ఏమనుకుంటుంటే నేను చాలా జ్ఞానిని, చాలా చదువుకున్నా, నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి, నాకు చాలా తెలివంతు, నేనంటే ఏమనుకున్నావు వాడికి ఒక గేమ్. అంటే ఈ జ్ఞానికి జ్ఞానం ఎక్కడుంటుంది? బ్రెయిన్, మైండ్ కదా. ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఎలాంటి మైండ్ గేమ్ ఆడతారంటే ఈయన జ్ఞాని మైండ్ గేమ్ ఆడుతున్నాడని ఎలా తెలుసు? ఈ గేమ్ అంతా సాధారణంగా చాలామంది సోమర్లు ఆడతారు. ఈ గేమ్, ఈ మైండ్ గేమ్ అనేది సాధారణంగా సోమర్లు ఆడతారు. ఎందుకంటే సోమరికి ఉన్న టాలెంట్ ఏం తెలుసా? అబద్ధం అక్కినట్టు చెప్తాడు, స్టోరీ అల్లేసి ఎదుటోడు నమ్మినట్టు అచ్చని చెప్పేస్తాడు. ఏమనుకుంటాడంటే ఎదుటోడికి నేను పిచ్చోని చేసిన అన్నట్టు. ఈ జ్ఞాని ఏం చేస్తాడు? మైండ్ గేమ్స్ అనేది బాగా ఆడతాడు. అవునా కదా? ఈ మైండ్ గేమ్స్ అనేది బాగా ఆడతారు. ఎక్కువ రాజకీయ నాయకులు ఆడతారు ఈ మైండ్ గేమ్స్. ఎక్కువ అంటే ఎదుటోని వీక్ పాయింట్ మీద, ఎదుటోని మీద ఎక్కువ ఎవరు ఆడతారంటే ఈ రాజకీయ నాయకులు ఎక్కువ గేమ్స్ ఆడతారు, మైండ్ గేమ్. నెక్స్ట్ ఎవరు ఆడతారంటే లాయర్లు ఆడతారు, దాని తర్వాత డాక్టర్స్ ఆడతాడు. ఎక్కువ ఆడేది ఇంకా ఏంటంటే చేతబడి చేసేటోళ్ళు ఆడతారు ఈ మైండ్ గేమ్. అర్థమవుతుందా? ఈ మైండ్ గేమ్ని ఎక్కువ వీళ్ళు ఆడతారు అన్నమాట. దేవుడు బిడ్డలైతే వాళ్ళు ఏ గేమ్స్ ఆడరు. ఎందుకు తెలుసా? బైబిల్ సర్వీస్ యథార్థవంతులకు నేను ఏ మేలు చేయక మానను అనేసి. అంటే యథార్థవంతులకి ప్రతి మేలు ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర వస్తుంది. యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఒక వ్యక్తిని ఏం చేస్తుందంట? ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. ఓకే, ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. ఒకవేళ మనం ఐశ్వర్యవంతులు అవ్వట్లేదు అని అనుకుంటే దానికి కారణం ఏంటి? మనం యథార్థంగా లేదు, మనకు దేవుడి నుండి రావట్లేదు. ఓకే, జ్ఞాని, ఎస్, ఈ జ్ఞాని వాడు ఏం చేస్తాడు? జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? కొత్త కొత్త విషయాలు కనిపెడతాడు. ఎస్, అంటే ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే దేవుడు నుండి తీసుకున్న జ్ఞానము ఆ వ్యక్తి ఏం చేస్తాడు? దేవుడి గురించి పరిశీలంగా తెలుసుకుంటాడు. అందుకోసమే యేసు ప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చారు. ఎందుకు? వాళ్ళు దేవుడి దగ్గర జ్ఞానం పొందుకున్నారు కాబట్టి దేవుడి గురించి ఎప్పుడు పుట్టినాడు ఏంటి నక్షత్రం తెలుసుకొని అది చూడడానికి వాళ్ళు ఒంటెల మీద సంవత్సరంన్నర ప్రయాణం చేసి వచ్చారు. ఎందుకు? వాళ్ళ జ్ఞానులు కదా. ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అతిశయించలే కానీ తగ్గించుకొని ఆ జ్ఞానాన్ని దేవుడి కోసం వాళ్ళు వాడారు. ఎవరు? ఈ జ్ఞానం. సో ఇది దేవునుడు వచ్చిన జ్ఞానం. అయితే ఇంకో జ్ఞానం ఉంటుంది, ఈ మైండ్ గేమ్ ఇంకో జ్ఞానం ఉంటుంది. ఈ మైండ్ గేమ్ జ్ఞానాలు ఎట్లా ఉంటారంటే వీళ్ళు స్కెచ్ చేస్తారు. ఏం వేస్తారు? ప్లాన్స్ వేస్తారు. ఏమని? ఈ మైండ్ గేమ్ అంటే ఎదుటోడు నన్ను ఇన్వైట్ చేసేటాడు, వాడికి ఏమైనా కావాలనుకోండి ఏం చేస్తాడు? స్కెచ్ చేస్తాడు, ఎవరికి ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మైండ్ గేమ్ ఆడుతున్నాను అనుకోండి, నాకు షర్ట్ కావాలి. ఏం కావాలి? నాకు ఒక 2000 రూపాయలు పెట్టి ఒక షర్ట్ కొనుక్కోవాలి. నా తన పాకెట్లో డబ్బులు లేవు, ఉన్నా నేను ఖర్చు పెట్టదలుచుకోలేదు.
మైండ్ గేమ్ ఆడతా. ఎవరికి నాకు ఎవరు ఇప్పగలుగుతారు, ఎవరికి గన్ షాట్ పెద్ద, ఓహో పలానా వ్యక్తి రైట్. అయితే ఇప్పుడు ఈయనకు టార్గెట్ చేస్తే ఈయన నాకు షర్ట్ ఇప్పిస్తాడు. అప్పుడు ఏం చేస్తా, ఈయనకు నేను అప్రోచ్ అవ్వాలంటే పలానా వ్యక్తి ద్వారా పోతే చూస్తా ఈయన ఎవరి మాట వింటాడు, ఆయన ఎవరి మాట వింటాడు అనేసి స్కెచ్ చేసి మెల్లగా ఈయనకు చెప్తా. ఏమని, ఇగో రేపు నా బర్త్డే, నాకు బట్టలు కొనుక్కోవాలి కానీ అది కొనుక్కుందాం అనుకున్నా కానీ నాకు ఏం లేదు, డబ్బులు లేవు, నాకు అది కొనాలని నాకు చాలా ఆశ. మా నాన్న మా అమ్మ ఉంటే కొనిచ్చేటోళ్ళు, లేకపోతే నాకు ఉద్యోగం ఉంటే నేను జాబ్ చేసి కొనుక్కునేటోని, లేకపోతే XYZ అని చెప్పేసి ఏం చేస్తాడు, ముఖం ఎట్లనే పెట్టుకొని ఏడ్చినట్టు, రియల్గా ఏడ్చినట్టు ఏం చేస్తాడు, ఇచ్చేస్తాడు. అప్పుడు ఏంటిది, ఈయన పోయి ఇప్పుడు రాయి వేస్తాడు. వేసి ఏం చేస్తాడు, నెక్స్ట్ స్టెప్ వెళ్ళిందా లేదా, ఎక్కడయిందా లేదా అని చూసి ఈయన ఏంటిది, ఇప్పుడు ఈయనకు చెప్తే ఈయన ఆయనకు చెప్తాడు, ఆయన నుండి ఆయన చెప్తాడు, ఆయన అట్లా స్కెచ్ ప్లాన్ వేస్తాడు. నెక్స్ట్ కొద్దిసేపు అయినాక ఒక్కరోజు రెండు లాగి ఈ ప్లాన్ ఎక్కడి వరకు వెళ్ళింది, లేకపోతే ఇంకో ప్లాన్ వేయాలా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ వేస్తాడు. వేసినాక అయితే నాకు తెలిసింది అని చెప్పేసి ఆ వ్యక్తిని, ఓహో అయితే నా ప్లాన్ ఏమవుతుంది, వర్కౌట్ అవుతుంది. మళ్ళీ ఒక 2 రోజులు అయిపోయినాక ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకొకటి లాస్ట్ ఫైనల్ చెక్ చేస్తాడు, ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయింది, రైట్ వర్కౌట్ అయింది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఓహో ఎవరికైతే ఈ వ్యక్తి టార్గెట్ చేసినాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, సరిపోని లేదేమో పాపం కష్టం అని చెప్పి ఏం చేస్తాడు, 2000 రూపాయలు షర్టు కొనిస్తాడు. అంటే ఇది ఏంటిది, దేవుడి నుండి వచ్చిందా లేకపోతే అడుకొని తెచ్చుకుందా? ఇది మళ్ళీ ప్రెస్టేజ్ అడిగితే మళ్ళీ ఏంటిది, ప్రెస్టేజ్. ఏడా నేను తక్కువ కాకూడదు, ఏం కాకూడదు, నేను తక్కువ కాకూడదు. సో ఇది చెడు జ్ఞానం. అర్థమవుతుందా? నీకు ఒక్క పూటకు 2000 రూపాయల షర్ట్ వచ్చి ఏదో సంపాదించినావు అని అనుకుంటాడు, కానీ వాస్తవానికి ఏంది, ఆ 2000తో బతుకు అయిపోయిందా? ఇది ఏంటిది, చెడు జ్ఞానము. ఇటువంటి జ్ఞానం వలన ఏమనుకుంటే నాకు 2000 రూపాయలు వచ్చినాయి, షర్ట్ వచ్చింది, అనుకుని సాధించిన అని దీంతోనే ఈ వ్యక్తి ఇదవుతాడు, కానీ ఐశ్వర్యవంతుడి జీవితంలో కాలేడు. ఐశ్వర్యవంతుడి జీవితంలో కాలేడు. కారణం ఏంటిది, యెహోవా నుండి వచ్చి ప్రతి ఆశీర్వాదం వ్యక్తిని అంటే ఈ ఆశీర్వాదము దేవుడి నుండి వచ్చింది కాదు, ఎట్లా నువ్వు గేమ్ ఆడి అడుపుని తెచ్చుకున్న ఆశీర్వాదం. సో ఇలాంటి ఆశీర్వాదాల వలన ఎవరు ఎదగరు. అర్థమవుతుందా? ఎవరు ఎదగరు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ, శూరుడు అంటే ఏంటిది, బలము ఇదున్న వ్యక్తి, నాకు బలం ఉందని చెప్పేసి వాని మీద చూడండి, నీకు బలంతో ఒక వ్యక్తిని బెదిరించి నువ్వు పని చేయించుకోగలుగుతావు, కానీ వాని హృదయాన్ని మటుకు నువ్వు గెలుచుకోలేవు. వాని హృదయాన్ని మటుకు నువ్వు గెలుచుకోలేవు. బలంతో వాడికి లోపరుచుకుంటావు, కానీ మన స్పిరిట్ని లోపరుచుకోలేవు. శరీరాన్ని మటుకు ఎందుకంటే నువ్వు బలవంతుడు కాబట్టి ఇచ్చేస్తావు, కానీ ఆ శూరత్వం ఆ బలం ఎంతసేపు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది కదా. సో దాన్ని బట్టి అతిశయించొద్దు. డబ్బు ఉందని చెప్పేసి ఏం చేయొద్దంట, అతిశయించొద్దు. నాకు డబ్బు నేను ఏమైనా చేస్తా అంటే చాలా మంది డబ్బు కోసం పోరాడతా పరిగెత్తుతా. డబ్బుతో నేను చెప్తా, వాస్తవానికి నీకు నెమ్మది, శాంతి, సంతోషం ఇచ్చేవి డబ్బుతో నువ్వు ఏమీ కొనలేవు. నీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చేవి డబ్బుతో నువ్వు ఏమీ కొనలేవు. చాలా మంది చూడండి, 10 లక్షలు, 20 లక్షలు కట్నం, 50 లక్షలు కూడా కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు. అబ్బాయిలు దొరకట్లేదు. తెలుసా మీకు బ్రదర్, 50 లక్షలైనా పర్లేదు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తా, మా అమ్మాయికి సంబంధం చూడండి. లేదు. డబ్బుతోని ఏంటిది, ఒకవేళ నువ్వు ఎవరైనా బలవంతం చేసి పెళ్లి చేసుకొని సంసారం మటుకు నువ్వు చేపియవు. డబ్బులతో నువ్వేంటిది, ఉన్న అహంకారంతో ఏంటిది మెడిసిన్ కొండవచ్చు, కానీ దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి, ఆరోగ్యాన్ని
అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంట? ఎక్కడ కృప చూపిస్తున్నాడంట దేవుడు? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించు యెహోవాను నేనే అని గ్రహించాలంట. ఎవరిని గ్రహించాలి? మనం ఎవరిని పరిశీలనగా తెలుసుకోవాలంట? ఇప్పుడు ఈ జ్ఞాని ఒక గేమ్ ఆడిని చూడండి. ఏమని గేము? 2000 షర్ట్ నేను నిద్ర కొనిపించుకున్నాను. గేమ్ ఆడిని చూడండి. అదే ఒకవేళ అట్లాంటి పిచ్చి పిచ్చి గేమ్ ఆడడం మానేసి దేవుని దగ్గర తగ్గించుకొని దేవా అని నువ్వు నాకు ఎట్లా ప్రొవైడ్ చేస్తావు అని అడుగుంటే, దేవుని దగ్గర ఉంటే నీకు షర్ట్తో పాయింట్ కూడా వస్తుంది. అర్థమైందా? నీ జ్ఞానాన్ని ఏంటిది స్వార్థం కోసము నువ్వు ఉపయోగించుకొని గేమ్ ఆడుతున్నావు చూడు. ఆ గేమ్ మానేసి యథార్థంగా ఉంటే షర్ట్తో పాటు దేవుడు ఏమి ఇచ్చేటోడు? పాయింట్ కూడా ఇస్తాడు. అప్పుడు నువ్వు ఐశ్వర్యవంతుడు అయినావా కాలేదా? నువ్వు అనుకుంటున్నా ఈ షర్ట్ ఒక్కడికి గెలుచుకున్నావు అనుకుంటున్నావు, కానీ పాయింట్ పోగొట్టుకున్నావు. ఆ పిచ్చోడా, అవునా కాదా? సో ఇలాంటి గేమ్స్ ఆడతారనమాట. అందుకోసం బైబిల్ సెలవిస్తుంది, యథార్థవంతులకి ఏ మేలు చేయక మానను. సో దేవుడు ప్రతి ఆశీర్వాదము యెహోవా దగ్గర నుండి వచ్చింది. దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం ఒక వ్యక్తిని ఏం చేస్తుందంట? ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. అబ్రహాంని ఎవరు ఐశ్వర్యవంతులుగా చేసినారు? దేవుడు. అబ్రహాంకి కొన్ని అవకాశాలు వచ్చినాయి, కానీ అవకాశాల్లో ఎక్కడైనా అబ్రహాము ఆ ఆశీర్వాదాలు తీసుకున్నాడా? తీసుకోలేదు. ఎందుకు? నాకెందుకు రా బాబు, నాకు దేవుడు ఇస్తాడు. ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. మోషే కూడా ఏంటిది ధనవంతులు అయ్యే చాలా అవకాశం లేదా? మోషేకి ధనవంతులు అయ్యే అవకాశం లేవా? చాలా ఉన్నాయి. కానీ ఎక్కడైనా మోషే ధనం వెంట ఉరికినాడా? ఉరకలేదు. ఎందుకంటే ఇంత గొప్ప విడుదల ఇచ్చింది మోషే ద్వారానే. అందరూ ఎంత 6 లక్షల మంది ఉన్నారు కదా, మీరందరూ తులం బంగారం తీసుకొచ్చి నాకు పెట్టాలి అంటే ఇస్తారే? ఎవరందరూ ఎంత రిచ్ పర్సన్ వచ్చింది అవచ్చే కదా. తనని అడిగినాడా? మైండ్ గేమ్స్ ఏమైనా ఆడినాడా? సో దేవుడి బిడ్డలు మైండ్ గేమ్స్ ఆడాలి. సాతాను బిడ్డలు అయితే మైండ్ గేమ్స్ ఆడతారు. ఓకే, సో మీరు అనుకుంటుండొచ్చు, బ్రదర్ మేము మైండ్ గేమ్ అంటే నువ్వు డబ్బులు సంపాదించడానికి, వేరొక సింపతి సంపాదించడానికి ఎన్నిసార్లు మైండ్ గేమ్స్ ఆడినా ఒకసారి ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడినావనుకో నీకు టెంపరరీ బ్లెస్సింగ్స్ వస్తాయి, కానీ దేవుడి దగ్గర నుండి బ్లెస్సింగ్స్ రానే రావు. దేవుడి దగ్గర నుండి బ్లెస్సింగ్స్ రానే రావు. అయితే మనకు బ్లెస్సింగ్స్ ఎందుకు రావట్లేదు, ఎక్కడ రావట్లేదు అనేది ఈరోజు మనం కొంచెం డీప్గా ఏమన్నది ఇక్కడ గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలెను. చాలు. ఇక్కడ ఏముంది? భూమి మీద కృప చూపుచు కదా. దేవుడు ఎక్కడ కృప చూపిస్తున్నాడంట? భూమి మీద కృప చూపిస్తున్నాడు. ఆకాశంలో కృప చూపిస్తున్నాడా? సూర్య నక్షత్రాల కృప చూపిస్తున్నాడా? దేవుడు ఎక్కడ కృప చూపిస్తున్నాడు? రాయబడి ఉంది. ఎక్కడ ఉంది కృప చూపించినట్టు? భూమి మీద. అయితే ఈరోజు మనం భూమిని గురించి ధ్యానిస్తాం. భూమిని గురించి ఏం ధ్యానించాలి బ్రదర్? చూడండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం, రహస్యములు దేవుడైన యెహోవాకు చెందును. అయితే ఏందంట? రహస్యాలు ఎవరికి చెందినాయంట? దేవుడికి చెందినాయి. ఈ రహస్యాలు దేవుడు ఎవరికి చెప్తాడంట? ఒకవేళ దేవుడు చాలా భూమి మీద ఉన్న చాలా ఉన్నాయి సీక్రెట్స్. ఈ సీక్రెట్స్కి తెలియక చాలామంది జీవితంలో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరకాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది?
మైండ్ గేమ్లో ఆడితే దొరుకుతుందా, ధనం బాగా సంపాదిస్తే దొరుకుతుందా, లేకపోతే బలాన్ని బాగా సంపాదిస్తే ఎక్కడ దొరుకుతుంది? అతిశయించి కానీ ఎక్కడ మనకు దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? సీక్రెట్స్. మీ లైఫ్లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఎవరికి చెప్తారు మీరు? ఎవరికి చెప్తారు? ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అవి ఎవరికి చెప్తారు మీరు? మీతోని ఎవరైతే క్లోజ్గా ఉంటారో ఆ వ్యక్తికే చెప్తారు. మ్యాక్సిమం చాలా శాతం స్నేహితులకు తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? ఎందుకు స్నేహితుడు తెలుసు అంటే నువ్వు ఎక్కువ సమయం ఆ వ్యక్తితో గడుపుతావు కాబట్టి నీ సీక్రెట్స్ అన్ని స్నేహితుడికి తెలుసు. అదేవిధంగా మన జీవితాల రహస్యాలన్నీ మనం తెలుసుకోవాలంటే మనం ఎక్కువ దేవుడితో కలిపి దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు దేవుడు అప్పుడు ఆయన రహస్యాలు ఎవరికి బయలుపరుస్తాడు? మనకు బయలుపరుస్తాడు. ఏంటిది? భూమి మీద కృప చూపండి. యెహోవా దేవుని పరిశీలంగా తెలుసుకున్న వాటందే నేను ఆన్సర్. మనం ఏం చేస్తామంటే దేవుని పరిశీలంగా తెలుసుకోం. ఎవరిని పరిశీలన తెలుసుకుంటే పక్కింటోని ఎదుటింటే నీ పరిశీలంగా తెలుసుకుంటా, పనికి మాలి పరిశీలన కదా. సో ఈరోజు ఏంటిది? పరిశీలంగా తెలుసుకోవాలి. ఈరోజు ఒక విషయం మనం పరిశీలన. భూమి చూడండి, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 28 వచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండి దానిని లోబడుచుకోమన్నాడు. ఎక్కడ ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు దేవుడు? భూమికి ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు దేవుడు ఈ ఆశీర్వాదాలు? భూమి మీద. భూమి ఎవరికి ఇచ్చినాడు? నరులకి ఇచ్చినాడు. అయితే దేవుడు ఆశీర్వదించింది చూడండి, చెట్లు తమ తమ జాతి ప్రకారంగా పెరుగుతాయి కదా. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక విచిత్రమైంది, మిస్టీరియస్గా అంటే అద్భుతమైంది ఏంటంటే మనిషి యొక్క రక్తం కదా. ఈ రక్తాన్ని నువ్వు డూప్లికేట్ చేయలేవు. దేవుడిచ్చిన రక్తాన్ని నువ్వు సేమ్ ఇంకోటి తయారు చేయగలుగుతావా? చేయలేడు. దేవుడిచ్చిన మనిషికి ఇచ్చిన ఒక మిస్టరీలో ఒక రహస్యం ఏంటంటే, సృష్టి రహస్యంలో ఏంటంటే రక్తం. ఈ రక్తంని నువ్వు ఏం చేయలేవు? డూప్లికేట్ చేయలేవు. ఎందుకంటే రక్తంలో ఏం పెట్టినాడు దేవుడు? ప్రాణం పెట్టాడు. రక్తంలో ఏం పెట్టినాడు దేవుడు? ప్రాణం పెట్టాడు కదా. నీళ్ళు, ఈ నీళ్ళ నుండి ఎలక్ట్రిసిటీ చేస్తారు. ఈ నీళ్ళ నుండి చాలా ఉపయోగించుకుంటారు కదా. నీళ్ళ నుండి చాలా మనము వాడుకుంటాం. కానీ ఇవన్నిటికీ మనం ఎప్పుడు పరిశోధించి తెలుసుకోం. ఈరోజు మనం కొద్దిగా భూమిని పరిశోధిద్దాం. ఏంటి? దేన్ని పరిశోధిద్దాం? భూమిని పరిశోధిద్దాం. దేవుడు సృష్టించిన సృష్టిలో మనం నివసించే ఈ భూమిని పరిశోధిద్దాం. ఎందుకు పరిశోధిద్దాం అంటే దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి దీన్ని లోపరుచుకోమన్నాడు. దేన్ని లోపరుచుకోమన్నాడు దేవుడు? ఈ భూమిని లోపరుచుకోమన్నాడు. సో అసలు ఈ భూమిలో ఏముంది, భూమికి ఏమేమి ఉంటాయి అనేది మనం ఈరోజు చూద్దాం. సైంటిఫిక్గా ఒకవేళ మనం శాస్త్రవేత్తంగా చూస్తే భూమిని వాళ్ళు ఏమంటారు? జీవం లేనిది అంటారు. అన్నారా కదా. సైంటిఫిక్గా చూస్తే వాళ్ళు ఏమంటారంటే దీనికి ఏం లేదంటారు, జీవం లేనిది అంటారు కదా. ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 11, 12 వచనాలలో చూద్దాం. అది మంచిదని దేవుడు చూశాను, గడ్డిని విత్తనం ఇచ్చి చెట్లను భూమిలో తమ తమ జాతులుగా తమలో విత్తనం గల ఎవరు మొలిపించాలంట? ఎవరు మొలిపించాలి అంటే భూమికి ఏముంది? ఇప్పుడు జంతువులు ఇంకో జంతువుని కడతారు అంటే ఫలిస్తుంది అంటే దానికి ఏముంది? జీవం ఉంది, రైట్. మనిషి పిల్లల్ని అభివృద్ధి పరుస్తాడు అంటే మనిషికి ఏముంది? చెట్లకు ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ భూమికి జీవం ఉన్నట్లా లేనట్ట? అంటే ఈ భూమికి ఏముంది? జీవం ఉంది. జీవం ఉన్నదే, జీవం లేనిది అది ఫలించదు. ఇప్పుడు ఈ ఐరన్ స్టీల్ ఉంది, ఇది ఏమైనా ఫలిస్తుందా? అభివృద్ధి చెందుతుందా? దాంట్లో విత్తనాలు వేస్తే ఏమైనా మొలకెత్తుతుందా?
ఏమి కాదు. ఎందుకు? దాంట్లో జీవము లేదు. అది ఎట్లుందో అట్లనే ఉంటుంది. భూమికి ఏముందంటే ఇప్పుడు జీవం ఉంది. ఎందుకు? జీవం ఉంది కాబట్టి అది ఏం చేస్తుంది? దాని మీద వేసిన విత్తనాలకి ఏమి ఇస్తుంది? ఫలం ఇచ్చాడు. చదవండి 11, 12. అయితే దాని అర్థం ఏంటిది? భూమికి ఏం శక్తి ఉంది అన్నట్టు అంటే రీప్రొడ్యూస్ సిస్టమ్ ఉంది. అది మళ్ళీ తిరిగి చేసేది దేవుడు మానవులకి, జంతువులు వీటికే ఇచ్చాడు, పక్షులకు కదా. అయితే భూమికి కూడా ఏముంది? రీప్లానిష్ చేసేది శక్తి ఉంది. సంఖ్యాకాండము 16:30 చూద్దాం. జాగ్రత్తగా గమనించాలి. ఏంటిది? భూమికి ఏముంది? జీవం ఉంది. అంటే దానికి ప్రాణం ఉంది అనుకుంటారు, జీవం ఉంది అనుకుంటారు, కానీ అది రీప్లానిష్ చేయొచ్చు. అయితే యెహోవా, అయితే ఇప్పుడు భూమికి ఏముంది? భూమికి ఏముంది? నోరుంది. ఏముంది భూమికి? మింగివేసేను అని ఉంది కదా. ఎట్లా మింగుతాడు మనిషి? నోరు ఉంది, గొంతు ఉంది అన్నది కదా. నోరు ఉంది, గొంతు ఉంది, కడుపు ఉంటేనే కదా మింగితే కడుపులోకి పోయేది. అంటే ఇప్పుడు భూమికి ఏమున్నట్టు? నోరు ఉన్నట్టు, గొంతు ఉన్నట్టు, నోరు. మింగివేసేను అంటే ఏంటిది? నోరు, గొంతు ఉన్నట్టు. అంటే భూమికి మింగివేసే కెపాసిటీ ఉంది. అవునా? సరే, లేవికాండము 18:28 ఏం చేస్తుందంట? అంటే మింగివేసేది భూమికి ఉంది, కక్కి వేసేది కూడా భూమికి. అర్థమవుతుందా? భూమి మింగివేస్తుంది, రెండోది కక్కి వేసేది కూడా ఉంది. భూమి మింగివేస్తుంది, కక్కి వేస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా? ఇంకో వాక్యం చూద్దాం. కీర్తనలు 143 కీర్తన 6 ఎండిపోయిన భూమి వలె. అంటే భూమికి ఏమున్నట్టు? భూమి ఎండిపోయిందంటే దాని కూడా దాహం అవుతుంది అన్నట్టే కదా. మరి భూమిని తడిపినాను అంటే దాహం తీరింది అన్నట్టు. అంటే భూమికి కూడా ఏముంది? మనసు ఉన్నట్టే కదా. ఇప్పుడు అంటే భూమికి ఏంటిది? దాహము అవుతుంది, దాహం కాదని కదా. రైట్. హీబ్రూ రాసిన పత్రిక 6:7 భూమికి ఎమోషన్స్ కూడా ఉంటాయి. భూమికి ఏముంటాయి? ఎమోషన్స్ ఉంటాయి. బాహోద్యం కూడా భూమికి ఉంది. ఓకే, రైట్. యెషయా గ్రంథము 25:5 భూమి అపవిత్రం అవుతుంది. భూమి అపవిత్రం కూడా అవ్వచ్చు కదా. ఆదికాండం 9:13 చూద్దాం. నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికిని. అంటే భూమితో దేవుడు ఏం చెప్పేది? నిబంధనలు ఎవరితో చేస్తాడు దేవుడు? జీవం గల దాంతో చేస్తాడా? జీవం లేని దాంతో చేస్తాడా? జీవం గల దాంతోనే దేవుడు ఏం చేస్తాడు? నిబంధన చేస్తాడు. అంటే భూమితో దేవుడు నిబంధన చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటిది? దాని కూడా ఏదో ఉంది, ఏదో సమ్ పవర్ ఈజ్ దేర్, ఏదో శక్తి ఉంది కాబట్టి గాలిలో భూమి నిలబడ్డది. అవునా కదా? అయితే ఇప్పుడు ఏంటిది? భూమితోని దేవుడు ఏం చేస్తున్నాడు? నిబంధనది గుర్తుగా ఉన్నది. సరే, ఇర్మియా గ్రంథము 6:19 భూలోకమా, ఇంగ్లీష్లో ఓ ఎర్త్ అని ఉంటుంది, భూమి అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిది? భూమికి ఏమున్నట్టు? భూమికి చెవులు ఉన్నాయా లేవా? మనుషులకు ఉన్నట్టు భూమికి కూడా ఏమున్నాయి? చెవులు ఉన్నట్ట లేనట్ట? అది ఉంటే కాబట్టి మాట వింటుంది. భూమికి చెవులు లేకుంటే మాట ఎడ వింటుంది? అవునా? యోబు గ్రంథము 20:27 ఇర్మియాలో మనం ఏం చూస్తామంటే దేవుడు భూమిని ఒక సాక్షిగా పెడుతున్నాడు, ఒక సాక్షిగా పెడుతున్నాడు. ఇప్పుడు యోబు గ్రంథంలో చూద్దాం. వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. అంటే భూమికి ఏముందంట? దోషములు. అంటే ఒక మనుషులను తప్పులు లెక్క పెట్టేది ఎవరికి ఉందంట? అంటే భూమికి ఏమున్నట్టు? జ్ఞానం ఉన్నట్టు. ఇప్పుడు జ్ఞానం ఉన్న వ్యక్తే కదా మంచిది చెడుదు లెక్క పెట్టేది. సరే, ఎజెకియెల్ గ్రంథము 36:13 ఇది ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు ఈ వాక్యము? దేశం అంటే ల్యాండ్, భూమి. భూమి ఏం చేస్తుందంట? మనుషులను
తినివేస్తుంది. అవునా? మనుషులను తినివేస్తుంది. సరే, 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. ఇది సొలొమోన్ గారు చేసిన ప్రార్థన. 2 దినవృత్తాంతం 7:14 ఏందంట? మనిషి పాపం చేస్తే భూమికి ఏమొచ్చిందంట? రోగం వచ్చిందంట. ఇంగ్లీష్లో ల్యాండ్ ఉంటుంది, తెలుగులోనేమో దేశం అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఏముంది? మనుషులు తన పాపంలో ఒప్పుకుంటే, చదవనమ్మా మరి. అంటే భూమి చెడిపోవడానికి, మంచిగా ఉండడానికి కారణం అన్యులు కాదు. ఎవరు? క్రైస్తవులు, దేవుడు పేరు పెట్టిన వాళ్ళు. వీళ్ళు ఏం చేసిన? పాపం చేసినారు కాబట్టి భూమికి ఏమొచ్చింది? రోగం వచ్చింది కదా. వీళ్ళు మంచిగా ఉంటే భూమి ఆరోగ్యంగా ఉంటుందా? ప్రార్థన చేసి ఏంటిది? మనం తగ్గించుకొని దేవుని దగ్గర ఏంటిది? మన పాపాలు ఒప్పుకుంటే మన భూమిని దేవుడు ఏం చేస్తాడంట? ఒకవేళ లేదనుకోండి, భూమి ఏం చేయదంట? ఫలించదు. అంటే భూమికి మనకేమున్నట్టు? కనెక్షన్ ఉన్నట్టు. ఓకే, దాని రీప్రొడ్యూస్ సిస్టమ్ అంతా దేవుడు ఖరాబ్ చేసేస్తాడు. గొడ్డిదిగా అయిపోతుంది. గొడ్డిదిగా అయిపోతే నువ్వు ఫలిస్తుందా? నువ్వు ఎన్ని ఎరువులు వేసుకో, ఎన్ని చేసుకో, అది ఫలించదు. చూడండి, ఈ భూమి జంతువులు ఉంటున్నాయి, అది అభివృద్ధి పరుస్తున్నాయి. ఈ భూమి మీదనే చెట్లు ఉంటున్నాయి, అవి అభివృద్ధి పరుస్తున్నాయి కదా. ఈ భూమి మీదనే మనుషులు ఉంటున్నారు. కానీ మనుషులకు, జంతువులకు, చెట్లకు ఎప్పుడు కొట్టాడ కాదు, కానీ మనిషితోనే కొట్లాడవుతుంది. కారణం ఏంటిది? నేను చెప్పింది అర్థమైందా? చెట్లకు జంతువులకు ఏమైనా గొడవలు అవుతాయా? కావు. కానీ మనిషితోనే గొడవలు అవుతాయి. కారణం ఏంటిది? అవి పాపం చేయట్లేదు. పాపం చేసేటివి ఏంటిది? మనుషులు, మనమే పాపము చేస్తున్నాం. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అంటే ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి అంటే భూమి కింద కూడా ఏదో ఉంది. చూడండి, ఆదం మొదలుకొని యేసు ప్రభు శిలువలో చనిపోయే వరకు వాళ్ళందరూ ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు కదా. సో ఇది దేవుడి బిడ్డలు అంత లైట్గా తీసుకుంటారు, కానీ అన్యులు ఇలాంటి విషయాలు లైట్గా ఏమీ తీసుకోరు. అందుకే పాతాళానికి వాళ్ళు ఏమేమో పనులు చేస్తూ ఉంటారు. పాతాళంలోకి వాళ్ళు ఏమేమో పనులు చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? భూమి పూజ చేస్తుంటారు కదా. భూమి పూజ చేస్తుంటారు, ఇంక ఇలాంటి అనేక చేస్తుంటారు. ఎందుకు? భూమిలో ఎవరున్నారు? కింద చనిపోయిన వాళ్ళు. ఆదం మొదలుకొని యేసు ప్రభు చనిపోయే వరకు. ఇప్పుడు లేరు, అప్పుడు ఉన్నారు. అందుకే యాకోబు అంటాడు, యోసేపు ఎక్కడ పోయిన? పాతాళం లోకానికి వెళ్ళి అక్కడ ద్వారాల దగ్గర నేను ఏడుస్తాను అని అంటాడు. అంటే ఏంటిది? భూమి కింద అప్పుడు ఎవరు ఉండేటోళ్ళు? ఇది. సరే, ఇప్పుడు మనము చేతబడి వాళ్ళ దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనం భూమికి ఏమేమి ఉన్నాయి అన్నీ తెలుసుకున్నాం, అవునా? భూమికి కడుపు ఉంది కూడా తెలుసుకున్నాం. సో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనము చూద్దాం ఒకసారి. చేతబడి చేసేటోళ్ళు వాళ్ళు ఏం తీసుకుంటారంటే, నువ్వు నడిచినావు అనుకో, నీ కాళ్ళ కింద ఉన్న మట్టిని వాళ్ళు తీసుకుంటారు. చాలామందికి ఈ విషయం తెలుసు. చేతబడి చేసేటోళ్ళు ఒక వ్యక్తి మీద ప్రయోగం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా నడిచినారు అనుకోండి, ఆ వ్యక్తి కాళ్ళ కింద ఉన్న మట్టిని వాళ్ళు ఏం చేసుకుంటారు? తీసుకుంటారు. ఇంకోటి, మట్టికి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు, మట్టికి వాళ్ళు పూజలు చేస్తారు కదా. అయితే వాళ్ళకి ఏం తెలుసు అంటే, భూమికి ఏదో శక్తి ఉందని. చీకటి సంబంధం ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ వెలుగులో సంబంధం ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు. భూమికి తన సొంత జీవితం ఉంది. ఏ విధంగా అయితే మనుషులకు ఒక జీవితము, జంతువులకు ఒక జీవితము, చెట్లకు ఒక జీవితం ఎలా ఉందో,
వేరే వేరేగా జీవితం ఎలా ఉందో భూమికి కూడా తన సొంత జీవితము ఒకటి ఉంది. అయితే మనిషికి ఒక జీవితం ఉంటుంది, వాళ్ళ వ్యక్తిగత, పురుగులకు ఒక జీవితం, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం అనేది ప్రతి ఒక్క జీవికి ఉంది. అదేవిధంగా భూమికి కూడా వ్యక్తిగతమైన జీవితం భూమికి కూడా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం మొత్తం కొత్త నిబంధనలకు వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనం నుండి 41వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37 నుండి 41 వరకు. అయితే భూమికి అంటే జీవం ఇచ్చడానికి శక్తి ఉంది, జీవము ఇవ్వకుండా చంపడానికి భూమికి ఏముంది? శక్తి ఉంది. అందుకోసమే ఈ చీకటి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? భూమి పూజ చేస్తారు. అంటే వాళ్ళకి ఏం తెలుసు? భూమికి ఒక శక్తి ఉంది. అందుకోసమే ఈ భూమి పూజ కోసం వాళ్ళు ఏమేమో చేస్తూ ఉంటారు. దాని అర్థం నేను మీకు పూజలు చేయమని కాదు, దానికి ఒక వ్యక్తిగతంగా ఉంది. చూడండి, ఒకవేళ మీ చేతికి ఏమైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారనుకోండి, ఇప్పుడు ఇంజనీర్స్కు ప్రాజెక్ట్ ఇస్తాడు, ఇక్కడ బ్రిడ్జ్ చేయరా అంటాడు, ఏదో సంథింగ్ ఇస్తారు. వాడు ఫస్ట్ ఏం చేస్తాడు? భూమి పూజ చేస్తాడు. ఇల్లు కడుతున్నాడు అనుకో, అన్యుడు ఏం చేస్తాడు? ఫస్ట్ భూమి పూజ చేస్తాడు. ఎందుకు చేస్తాడు వాడు భూమి పూజ? ఆ భూమి ఈ యజమానికి సహకరించాలని చెప్పి భూమి పూజ వాడు చేస్తాడు. ఎందుకు? ఈ ఇంటి యజమాని నేనే, ఈ భూమి నాకు సహకరించాలని చెప్పి వాడు ఏదో చేసి తవ్వి దాంట్లో పెడతాడు. ఎందుకు? ఈ భూమి నాది, నేను చెప్పినట్టు వినాలి అని చెప్పేసి కదా. ఇది చీకటి సంబంధం వాళ్ళు చాలా ఇలాంటి విషయాలు యాక్టివ్గా పనిచేస్తారు. క్రైస్తవులు మట్టుకు ఇలాంటి దానిలో ఏమీ యాక్టివ్గా పనిచేయరు కదా. మనం ప్రార్థన కూడా చేయం. ఏదో ప్రార్థన అంటే ఫార్మాలిటీకి చేస్తాం తప్పించి వాళ్ళకి బందోబస్తుగా మనం చేయం. అందుకోసమే చూడండి, ఆ ఇల్లు ఆ ఇంటి యజమానికి బాగా సహకరిస్తుంది ఆ భూమి. ఎందుకంటే మనం ఇంతకు చూసినాం కదా, భూమికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి, నోరు ఉంది, మింగి వేస్తుంది, కక్కి వేస్తుంది కదా. భూమికి అన్నీ ఉన్నాయి. ఓకే. ఒకవేళ చూడండి, చాలామందికి కంపెనీ మంచిగా నడవట్లేదు అనుకోండి, స్కూల్స్లో స్టూడెంట్స్ రావట్లేదు అనుకోండి, లేకపోతే బిజినెస్ లాస్ అవుతుంది అనుకోండి, ఒకవేళ మనం ఇల్లు ఉన్నది సరిగా లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఏదైనా మన వ్యాపారం పెట్టుకుని నడవట్లేదు సరిగా, నష్టపోతున్నాం అనుకోండి, ఏం చేస్తారు? అన్యులైతే ఏం చేస్తాడు? పిలిచి పూజ చేపిస్తాడు. ఈ పూజ చేపించేటోడు ఏం చేస్తాడు? దాన్ని ఆజ్ఞాపిస్తాడు. దాన్ని ఏం చేస్తాడు? ఆజ్ఞాపించి దాన్ని ఏం చేస్తాడు? ఒకవేళ బలి కావాలంటే రక్తం కోసి దానికి తృప్తిపరిచి ఏం చేస్తాడు? వానికి అనుకూలంగా మార్చుకుంటాడు కదా. ఇది అన్యులు చేస్తున్న పని. అంటే అన్యులు ఏం గ్రహించారు? భూమికి ఒక జీవితం, అందుకే వాళ్ళు భూమాత అంటారు వాళ్ళు. ఎందుకు? భూమికి ఒక జీవం ఉందని అన్యులు గ్రహించినారు, కానీ మనం మటుకు గ్రహించట్లేదు. మనము ఇప్పుడు చెట్టుకు ఒక జీవం ఉన్నట్టు, జంతువులకు ఒక జీవం ఉన్నట్టు, మనకు ఒక జీవం ఉన్నట్టు, ఇది కూడా ఒక జీవి. ఏది? భూమి. భూమి ఏమవుతుంది? ఖరాబ్ అవుతుంది, మళ్ళీ మంచిగా కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకోసమే కొన్నిసార్లు భూమి బంధకాలలో కూడా ఉంటుంది. భూమిని బంధించి కూడా పెడతాడు. ఇప్పుడు భూమిని బంధించి పెడితే ఆ భూమిలో ఉన్న వాళ్ళందరూ బంధింపబడతారు. ఆ భూమిలో ఉన్న వాళ్ళందరూ చూడండి. ఇంకో లిటరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాంతంకి వెళ్ళిననుకోండి, అక్కడంతా నేను వెళ్ళిన ఒక ప్రాంతానికి, తమిళనాడులో ఒక ప్రాంతానికి వెళ్ళిన. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చూశానంటే, మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాల ఇంటికి తీసుకోపోతుంటే, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న లేడు, అమ్ముంది. వాళ్ళ చుట్టాలు ఎవరింటికి పోయినా కానీ సేమ్ పరిస్థితి, మొగోళ్ళు లేరు, ఆడోళ్ళు ఉన్నారు. ఏంద్ర భయ్ మీ ఇంట్లో ఏంది అందరు ఆడోళ్ళు ఉన్నారు, ముస్లామీలు ఉన్నారు, ముస్లోళ్ళు లేరు అన్న. ఏమో మరి పుట్టంగానే కొడుకో కుదుకైతే వాళ్ళు కొన్ని కాలం 50 ఏళ్ళు ఎవ్వడు బతకడంట. మొగలందరూ 50 ఏళ్ళ లోపలనే చచ్చిపోతాడంట. 35 నుండి 50 లోపల అందరూ చచ్చిపోతారంట. కారణం ఏంటిది? భూమి ఏం చేస్తుంది? అదేంటి? కర్స్,
శాపం అది. అక్కడ నాకు శాపం గురించి అక్కడ నాకు మొదలైందనమాట. శాపాలు ఉంటాయా అని చెప్పేసి అక్కడ నాకు మొదలైందనమాట. ఏంది ఊర్లో పోతే, మీరు కొన్ని ఊర్లలో వెళ్ళండి అన్ని గుడిసెలే ఉంటాయి, కొన్ని ఊర్లలో వెళ్ళండి అన్ని ఇల్లులు ఉంటాయి, కానీ ఒక్క ఇంటి కూడా ప్లాస్టింగ్ ఉండదు. ఒక్క ఇంటి కూడా ప్లాస్టింగ్ ఉండదు, అన్ని ఇల్లులు అట్లనే ఉంటాయి. కారణం ఏంటిది? భూమి. కారణం ఏంటి? మరి అక్కడ కష్టపడరా? అందరు కష్టపడతారు. కొంతమంది జాగాలు కొని చాలా సంవత్సరాలు పెడతారు, కట్టరు, చెయ్యరు. ఎందుకు? భూమి వీళ్ళకు సహకరించట్లేదు. అవునా కదా? మీరు ఒకసారి జస్ట్ స్కాన్ చేయండి, కళ్ళు మూసుకొని ఇక్కడ మీరు తిరిగిన ప్రాంతాలన్నీ చూడండి, వాస్తవమో కాదు. పల్లెటూరులోకి వెళ్ళండి, ఏముంటే అన్నీ గుడిసెలు. ఇప్పుడైతే అన్ని బిల్డింగ్లు అవుతున్నాయి అనుకోండి. సిటీ కన్నా మంచి మంచి కలర్ బ్యూటిఫుల్ బిల్డింగ్ పల్లెటూరులో కడుతున్నారు. ఇప్పుడు సిటీ ఎక్కడిది అక్కడ అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి, మీరు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూడండి, అన్నీ సేమ్ ఉంటాయా లేవా? కారణం వాళ్ళ ఇంట్లో పని చేయట్లేదు అనుకుంటున్నారా? వాళ్ళ ఇంట్లో అందరూ కష్టపడే పని చేస్తారు. ఒక ఇంట్లో తినేటోడు ఒక్కడైతే 5 మంది ఉన్నారనుకో, 4 కష్టపడేటోళ్ళు ఉంటారు, కానీ ఆ ఇంట్లో ఏముండదు, తృప్తి అనేది ఉండదు. ఏమవుతుంది మరి? ఎవరు మింగివేస్తున్నారు? మీరు, నేను చెప్పింది వాస్తవమా కాదు? ఒకసారి ఆలోచించండి. మీరు కొన్ని ఊర్లలో వెళ్ళారు కదా, ఒకసారి ఊర్లలో కళ్ళు మూసుకొని ఒకసారి ఊరికి వెళ్ళిరండి, ఏదైనా ఊరికి వెళ్ళిరండి, కళ్ళు మూసుకొని ఏదైనా ఊరికి వెళ్ళండి. అట్లా ఉందా లేదా వాస్తవం చూడండి ఒకసారి. చెప్పింది వాస్తవమా కాదా? వాళ్ళ ఇంట్లో నిజంగా వాళ్ళు కష్టపడరా? ఆ ఇంట్లో నిజంగా కష్టపడరా? బాగా కష్టపడతారు. కానీ ఎక్కడ ఏమవుతుంది? భూమి ఏమవుతుంది? మింగివేస్తుంది. భూమి ఏమవుతుంది? మింగివేస్తుంది. ప్రతి భూమికి ఎవరు ఉంటారు? ఒక యజమాని ఉంటారు కదా. ప్రతి భూమికి ఒక యజమాని ఉంటాడు. యజమాని లేని భూమి ఉండదు. ప్రతి ఒక్కరికి ఏదో యజమాని ఉంటాడు. ఆ యజమాని ఒక లేకపోతే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అయినా యజమానిగా ఉంటుంది. అవునా కదా? భూమికి ఎవరో ఒక యజమాని ఉంటాడు. సో ఈ యజమాని ఉన్నప్పుడు యజమాని చెప్పినట్టు భూమి ఏం చేస్తుంది? వింటుంది. చూడండి, దేవుడు భూమి అది ఎవరికి ఇచ్చున్నాడు? నరులకి ఫ్రీగా ఇచ్చున్నాడు. ఎందుకు? మీరు ఫలించి అభివృద్ధిపరిచి విస్తరించి దేని లోపరుచుకోమన్నాడు? భూమిని మనం మన భూమిలను లోపరుచుకుంటున్నామా? మనము మన భూమిని లోపరుచుకుంటున్నామా? మనం మన భూమిని లోపరుచుకోవట్లేదు. కాబట్టి మన భూమి మన మాట వినకుండా వేరొల మాట వింటుంది. అర్థమవుతుందా? మనం మన భూమిని లోపరుచుకోవట్లేందుకు మన భూమి వేరొల మాట వింటుంది. చేతబడులు చేసిన మాట మన భూమి వినడానికి కారణం ఏంటంటే, మన దీవెల్ని మింగివేయడానికి కారణం ఏంటంటే, భూమి మన మాట వినకుంటే ఎవరి మాట వింటుంది? చేతబడి. ఎందుకు? చూడండి, చచ్చిపోయినాక ఏం చేస్తారు? తీసుకెళ్ళి వాళ్ళు కాల్ చేస్తారు. అక్కడనే వెళ్ళి ఈ చేతబడి వాళ్ళు చేసి ఏం చేస్తారు? దాని ఆత్మను తీసుకుని శక్తిని పొందుకొని ఈ భూమి మీద ఏలుబడి చేస్తారు. అవునా కదా? మనం ఏం చేస్తాము? దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏం చేస్తాం? మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. చూడండి, శరీరకం కూడా ఆలోచించండి. వాచ్మ్యాన్ పెడతారు. ఎందుకు పెడతారు వాచ్మ్యాన్ని? దేని కాపుదలకు పెడతారు? భూమికి కదా. ఈరోజు ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ గొడవలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి గొడవలు? భూమి గురించే కదా గొడవలు అయ్యేది. అవునా? భూమి గురించే కదా. ఇవాళ చాలా కోర్టుల కేసు కానీ, పోలీస్ స్టేషన్ కేసు కానీ, ఇవన్నీ ఏంటిది, పంచాయతీలు కానీ ఎక్కువ శాతం దేని గురించి అవుతున్నాయి? భూమి గురించి అవుతున్నాయి. మన భూమిని గురించి మనం ఎప్పుడు అన్యులు ఏం చేస్తారు? ఒకవేళ అన్యుడు, ఒకసారి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక బ్రదరు ఒక పాస్టర్ దగ్గరికి వచ్చాడు. ఆ పాస్టర్ దగ్గర నేను ఉన్నాను. వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్, ఇన్ని ఎకరాల భూమి ఉంది, మేము దానికి డబ్బులు ఇచ్చినాము, కానీ అది మాకు రావట్లేదు, చాలా కష్టమవుతుంది, ఒకసారి వచ్చి మీరు ప్రే చేయరా అని అన్నాడు. సరే అని చెప్పేసి ఆ భూమికి అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుండి వీళ్ళ ఇంట్లో ఏదో అవుతుంది. ఆయన పెద్ద టాప్ కోటీశ్వరుడు. అయితే ఆ భూమి కాడికి తీసుకెళ్ళినాడు. ఆయన పెద్ద ఫ్యాక్టరీ పెడదామని తీసుకెళ్ళి చూస్తే మేము పోయి సాయంకాలం 7 గంటలకు పోయినాం. ఎవరైనా ఎక్కడ పోతే ఎన్ని గంటలకు పోతారు? మధ్యాహ్నం పూటనో పొద్దున. మేము సాయంకాలం పోయినాం. అప్పుడే ఒక వ్యక్తి వచ్చాడు, అగరబత్తిని ముట్టించి పోయినాడు. ఎక్కడ? ఆ భూమి మీద ముట్టి అగరబత్తులు సగం కాలనీ. అంటే వాడికి పోయి ఒక 10-15 నిమిషాలు అయ్యి ఉండొచ్చు.
అంటే వాడు రోజు వచ్చి ఏం చేసిపోతున్నాడు? ఎవడో అయితే ఒకడు వచ్చి పూజ చేసిపోతున్నాడు. ఎందుకు? ఈ భూమి ఈయనకు దక్కదు, దానికి దక్కాలని చెప్పి పూజ చేసిపోతున్నాడు. అందుకోసమే ఈయనకి ఏమనిపిస్తుంది? చిరాకు పుట్టే భూమిని విడిచిపెట్టాలనిపిస్తుంది అంట ఈయనకు. అప్పుడు వెళ్ళి వాటర్ తీసుకొని ప్రే చేసి ఆ చేదబడులను విరగొట్టి భూమికి ఆజ్ఞాపించి వచ్చాము. నెక్స్ట్ ఆ భూమి ఎవరికైంది మళ్ళీ? ఎందుకు? ఈ భూమిని, నీ భూమిని నువ్వు స్వాధీనపరచుకోకపోతే పక్కోడు వచ్చి ఏం చేస్తాడు? స్వాధీనపరచుకుంటాడు. అవునా? అందుకే నేను అంటా చాలామందికి, నాకు ఇంత 10 ఎకరాల భూమి ఉంది, 20 ఎకరాల భూమి ఉంది చెప్పడం గొప్ప కాదు, నువ్వు అనుభవించడము గొప్ప. నువ్వేం చేయాలి? అనుభవించడం. ఇంకొక మాట ఉంటుంది, సరిహద్దు రాయిని తీసి జరిపిన వాడు శాపగ్రస్తుడు అని కూడా ఉంటుంది. తెలుసా? మీ హద్దులు ఇక్కడ వరకు ఉన్నాయి అనుకోండి, మీరు కొంచెం దాటి ఒక గజం జాగా కోసమైనా తీసుకొని పెట్టినారనుకోండి, మీరు వరదిల్లరు. అది బైబిల్ ఒక లా. మీకు అన్నీ ఉండొచ్చు, అందరు కష్టపడుతుండొచ్చు, ఎదుగుదలది ఉండదు. కారణం ఏంటిది? మీరు మీ సరిహద్దు రాయిని ఏం చేసినారు? పక్కన సరిహద్దు రాయిలకు పెట్టుకున్నారు. ఈ పెట్టుకున్నోడికి ఎప్పుడు గొడవలే, అకస్మాత్తుగా మరణం అనేది సంభవిస్తుంది. ఎందుకు? నువ్వేం చేసినావు? నీ సరిహద్దు రాయిని తీసి పక్కన పొలంలో కొంతమంది ఏం పొలం దున్నుకుంటాడు, పక్కంది కూడా వాడు దున్నకపోతే వాంది కూడా కలిపేసుకుంటారు. ఒకవేళ నీ ఇల్లు ఉందనుకో, పక్కోడు లేడనుకో, మెల్లగా వాడు రాకముందుకే వాడిని ఒక 2-3 ఫీట్లు అటు పెట్టి కట్టేసుకుంటాడు. కట్టేసుకున్నంత నువ్వు అనుకుంటావు, 2 గజాలు నాకు జాగ వచ్చేసింది, 20 గజాలు జాగ వచ్చేసింది. ఓహో, 20 గజాల జాగా నీ జీవితం అయిపోయిందా? తర్వాత అయితే ముందుంది ముసలి పండుగ అన్నట్టు ఆ వ్యక్తి ఏమవుతూ ఉంటాడు? తర్వాత అవస్థలు పాడుతాడు. సస్తప్పుడు చూడాలి, ఘోరంగా చస్తాడు. అకస్మాత్తుగా కుక్క సావుస్ వస్తాడు. కారణం ఏంటిది? బైబిల్ ఉంది, నీ సరిహద్దు రాయిని జరుపువాడు శాపగ్రస్తుడు. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలు జరగవు. జరిగినా కానీ, శుభకార్యాలు జరిగినా కానీ వాళ్ళు శుభంగా ఉండరు. కారణం ఏంటిది? సరిహద్దు రాయిని అంటే భూమికి ఎంత పవర్ ఉంది. నా కాన్సెప్ట్ అంతా చెప్పేదంతా భూమికి ఎంత పవర్ ఉంది. చేతబడి వాళ్ళు చేసినాడు, ఎక్కడ దాచిపెడతారు వాళ్ళు? భూమిలో. ఎందుకు? భూమిలో పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? శంశన వాటికి వెళ్ళి అక్కడ చేసుకుంటూ అక్కడ భూమిలో దాచిపెడతారు. అప్పుడు ఏం చేస్తారు? ఈ ఇలాక మొత్తం నాది కదా. అందుకోసమే ఆ ఊర్లో అందరూ ఆ చేతబడి చేసేయడానికి భయపడతాడు. ఎందుకు? ఆ భూమి మొత్తానికి వాడు ఏం వేసి పెట్టినాడు? చేతబడి చేసి భూమిలో పెడు. కాబట్టి ఈ భూమి అంతా నాది. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళందరూ ఏం చేస్తారు? హద్దులు పాడతారు కదా. ఇది ఎంత హసన్ పడితే, ఇది చింతగట్టు, ఇది ఎర్రగట్టు అని చెప్పి ఎట్లాగైతే వేస్తారో వీళ్ళు కూడా ఈ ఏరియా నాది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? అందుకే చూడండి, ఆ ఏరియా మొత్తం వాళ్ళకి సహకరించారు. ఎప్పుడు ఆ ఏరియాలో గొడవలు అయితేనే ఉంటుంది. కొంతమంది చూడండి, అమ్మో ఆ ఊరికి వెళ్ళమ్మా, బో దళిద్రం, ఎప్పుడు గొడవలు అయితేనే ఉంటాయి. కారణం ఏంటిది? ఆ భూమి శాపంలో ఉంది. ఎందుకు శాపంలో ఉంది ఆ భూమి? అక్కడ ఎవరు ఏమో చేశాడు. దేవుడి బిడ్డలు నిద్రపోతున్నారు. ఏంటిది? చీకటి బిడ్డలు యాక్టివ్గా ఉండే వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అందుకే చాలామంది ఏం చేస్తాడు? చెడు దానిలో ట్రాప్లో పడిపోతారు. ట్రాప్ అంటే ఏమంటారు? ఉచ్చులో పడిపోతారు. చాలామంది ఉచ్చులో పడిపోతారు. ఇప్పుడు నేను ఒక మాట అంట, ఒక ప్రాంతం అంతా చేతబడితో నిండుకుని ఉంది, అందరు గలిబిలు ఉంటున్నారు. ఇప్పుడు నేను అందుకోసమే క్రైస్తవుల్ని కరెక్ట్ దేవుని భక్తులు కొన్ని ఏరియాలకు రానియరు. ఎందుకు? ఆ వ్యక్తి అక్కడ పోంగానే లేస్తారు, అన్నీ అక్కడ ఉన్న దురాత్మలు అని లేస్తాయి. మనుషుల్లో పెట్టి ఎందుకు వచ్చినావు అని చెప్పేసి, యేసు ప్రభు కూడా ఒక ప్రాంతం పోగానే దయ్యాలు లేచిన, ఎందుకు వచ్చినావు, మా టైం ఇంకా కాలేదు, నోరు మీద బయటికి రా, పందిలోకి పోమంటావా? పో, పందిలో పో. ఎక్కడ పోవాలి? పందిలో పోదా, పో అన్నాడు దేవుడు. ఏమైతే దేవుడి బిడ్డలు ఎక్కడ వినగానే దయ్యాలు ఏమైనా గుయ్యలు ఎత్తాయి. అవునా కాదా? కారణం ఏంటిది? అయితే ఇప్పుడు ఈయన వచ్చినాడు, ఈ ప్రాంతంలో ఉన్న శాపాన్ని విరగొడతాడు, ఈ ప్రాంతం బేడబావు పడిపోతుందో అని చెప్పేసి దేవుడి బిడ్డలకు రానియరు.
అందుకే చూడండి కొన్ని ప్రాంతాలలో అది చర్చెస్ కానీ, లేకపోతే అది మస్జిద్లే కానీ, లేకపోతే అది టెంపుల్సే కానీ, ఆ ఇల్లులే కానీ, ఆ ప్రాంతాలు ఎప్పుడు గొడవ ఉంటుంది. ఎప్పుడు ఏముంటుంది? ఎవరు బాగుపడరు, ఎప్పుడు గొడవలే ఉంటాయి. ఎందుకు కారణం? వీడంటాడు ఒకడంటాడు, వాడంటాడు ఒకటి, గొడవలు. కారణం ఏంటిది? భూమి వాళ్ళకు సహకరించట్లేదు, ఎవరిని దీవించట్లేదు. దీవెనలన్నీ ఏం చేస్తుంది? మింగి వేస్తుంది. ఇప్పుడు దేవుడి బిడ్డలుగా మనము ఏమి చేయాలి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు భూమి మీద రక్తపాతం అవుతుంది. కారణం ఏంటిది? భూమి. ఈరోజు భూమి మీద రక్తపాతం అవుతుంది కదా, అది భూమియే. బైబిల్ సెలవిస్తుంది, భూమిలో నుండి నీ తమ్ముడు ఒక రక్తము ఏం చేస్తుందంట? మొర పెడుతుంది. అందుకోసం అన్ని మర్డర్లు, యాక్సిడెంట్లు అన్నీ ఈ బలి ఇచ్చే దేనికి ఇస్తారు? భూమికి బలి ఇచ్చి ఇచ్చేస్తారు, పవర్స్ని ఇచ్చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మన భాగం ఏంటిది? ఒకసారి ఆలోచన మన భాగం. అందుకే చూడండి బైబిల్లో మలాకి 3:11 చూడండి. అప్పుడు ఆనందకరమైన దేశంలో చాలామందికి ఇది ఇష్టం ఉండదు. చూడండి దేవుడి బిడ్డల గురించి చెప్పేది ఏమనుంది? 10వ వంతు ప్రతిష్టాత్మను ఇచ్చిన మందిరం చూసు, అప్పుడు నీకేం చేస్తా? నీ పంటను తిని మరి పురుగుని కొట్టివేస్తా, అందరికీ ఇష్టమే. అకాల ఫలం రాలకుండా చూస్తా, అది ఇష్టమే. దాని తర్వాత ఏముంటుంది? నీకు ఆనందకరమైన దేశంలో ప్రవేశపెడతానంటే అదొద్దు, నేను ఈ ఇల్లు విడిచిపెట్టను, ఈ ల్యాండ్ విడిచిపెట్టను, మా సొంత గ్రామం ఇది, పుట్టి పెరిగింది ఇక్కడ ఉండాలి, నేను ఉండు. ఎవరొద్దంటారు? అది ఫలించదు, ఏమి నీకు సహకరించదు. గాడ్ నోస్, దేవుడు తెలుసు ఏంటిది నువ్వు ఎక్కడ ఫలిస్తావు, ఏ భూమిలో ఫలిస్తావు. దేవుడేమన్నాడు? నువ్వు ఆనందకరమైన దేశం అంటే భూమి కదా. అరే ఈ భూమి నీకు సహకరించదురా, ఈ భూమి శపితమైంది, నీకు పక్కొడుకుంది కదా, పక్కోడు నరకానికి వెళ్తావు, నువ్వు వెళ్తావు నరకానికి? వాడికి సహకరించినా విడిచిపెట్టు. దళిద్రానంట 10 రూపాయలు ఇచ్చి కూడా విడిచిపెట్టాలంట. క్రైస్తవులు మట్టుకు అస్సలు విడిచిపెట్టారు. అమ్మో మా తాత ముత్తాత సంపాదించి పెట్టింది అస్సలు నేను వదులుకోను, ఉండు. ఎవరు వద్దన్నాడు? మీ తాత ముత్తాత పెట్టుకున్న శాపాలన్నీ అనుభవించుకుంటూ ఉండు. ఎవడొద్దన్నాడు? అప్పుడు జీవితాంత పక్కోడితో గొడవపడు, ఎదుటితో గొడవపడు, ఈ పక్కోడితో గొడవ, పైనోడితో, అందరితో గొడవపడుకుంటే నువ్వు ఉండు, కానీ విడిచిపెట్టు, బాగుపడ. జీవితాంత చచ్చిపోయినాక, పరలోకం పోయినాక, నాయనా ఏం చేసి ప్రభా, నేను మా తాతలు సంపాదించిన ముత్తాతలు సంపాదించిన ఆస్తి కోసం ఎదుటొంతుని గొడవపడ్డా, ఈ పక్కోడితో గొడవపడ్డా, ఈ గొడవపడ్డా, వెనుకొడితో గొడవపడ్డా, అందరితో గొడవపడి మా తాతలు ముత్తాతలు సంపాదించిన భూమిని కాపాడినా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, అబ్బా బలా నమ్మకమైన మంచి దాసుడా, మీ తాత ముత్తాత సంపాదించిన భూమిని కాపాడా కదా, ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళి అక్కడే ఉండు, అది అనుభవించుకో అంటాడు. బైబిల్ ఏముంటుంది? బైబిల్ ఏమంటుంది? ఏముంది 12వ వచనంలో? అప్పుడు నీకు ఆనందకరమైన, చాలామందికి బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు, బాండేజ్. కారణం ఏంటిది? అప్పటి నుంచి చెప్పుకుంటా భూమికి ఉన్న బాండేజ్ ఏంటిది? కర్స్. దేవుడు అంటారు, అరే అది ఫలించారా, నువ్వు విడిచిపెట్టలేదు. మా తాత కష్టపడి సంపాదించినాడు, వాళ్ళ తాత ఇంకా కష్టపడి మర్డర్లు చేసి సంపాదించి పెట్టినాడు, ఇప్పుడు నేను అట్లా విడిచిపెడతా? నేను అస్సలు విడిచిపెట్టాను. కావాలంటే నేను కూడా 10 మర్డర్లు చేస్తా, కానీ కావాలంటే ఈ భూమి కోసం అందరినీ బూతులు తిడతా, కానీ నేను మటుకు విడిచిపెట్టాను. ఉండు. మౌని ప్రభా నన్ను దీవించట్లేదు అంటే కనుక అనకు. మరి ఎందుకు? దేవుడు ఏమన్నాడు? నా మందిరంలో ఆహారం నమ్మండు 10వ వంతు ప్రతిష్టార్పణలు తీసుకొచ్చి చూడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? 11వ వచనం ఏముంది? ఆకాశ వాపేలు ఇప్పి పట్టజాల దీవెని కుమ్మరిస్తాను. చదవండి. నీ పంటను తినివేరు పురుగును కొట్టివేస్తాను, నేను గద్దిస్తాను, నీ భూమి పంటను నాశనం చేయవు, రాల్పకుండినట్లు సెలవిచ్చున్నాడా? అప్పుడు ఇవన్నీ ఓకే ప్రభా, కానీ 12వ వచనం మట్టు వద్దు ప్రభా.
మా ముత్తాతలు సంపాదించింది కాబట్టి నేను లక్ష్మణ్ రామాయణంలో గీత గీసినట్టు నేను కూడా మా తాత గీసి పెట్టినాడు. నేను హసన్ పర్తి, నువ్వు సేవ చేయమంటావా హసన్ పర్తిలోనే చేస్తా. ఎక్కడికి నువ్వు బిజినెస్ చేయమంటావా హసన్ పర్తి, ఉద్యోగమే హసన్ పర్తి, వరంగల్ చేస్తా ప్రభా. నువ్వు నాకేమన్నా చేస్తే వరంగల్నే చేయాలి ప్రభా. నేను హన్మకొండల ప్రాంతంలో కాబట్టి నాకు ఇల్లు ఇచ్చిన హన్మకొండ లేవు, నాకు ఉద్యోగం ఇచ్చిన హన్మకొండ లేవు, పెళ్లి చేసిన హన్మకొండలే చెయ్యి, పిల్లలు కన్నా హన్మకొండలే కనాలి, వ్యాపారం ఇచ్చిన హన్మకొండ. అంటే ఇది దాటి నేను పోను ప్రభా, నేను ఇది దాటి పోను. మళ్ళీ 3:10 నేను చేసిన కాబట్టి 10, 11 జరిగించి, కానీ 12 మట్టుకు నాకు చెప్పకు. ఏం చెప్పకు? 12 మట్టుకు చెప్పకు. ఎందుకంటే అది నీకు నాకు ఏమవుతుంది? వైరము ప్రభా. 10, 11 అయితే చాలా సంతోషం. అదొక్కటి చెప్పకు ప్రభా. ఏంటిది? 12 మట్టుకు చెప్పకు. ఎందుకు? నేను భూమితో నిబంధన చేసుకున్నా. 6 100 106 మా తాతలు ముత్తాతలు సంపాదించినది ఇది విడిచిపెట్టి నేను పోను, బాగుపడను, సచిన ఇక్కడే వస్తా, నాకు ఇక్కడనే పాతి పెట్టండి అని చెప్పేసి కూడా డిసైడ్ చేసుకున్నాను. ఏమైంది? దేంతో కవనెంట్? భూమితో నిబంధన. ఇలా ఉన్నప్పుడు మనిషి ఎలా ఎదుగుతాడు? ఇలా ఉన్నప్పుడు మనిషి ఎలా ఎదుగుతాడు? ఇప్పుడు అంటే మన రావాల్సిన దీవెనలు ఎవరు మింగివేస్తున్నారు? భూమి మింగివేస్తుంది. ఎందుకు మింగివేస్తుంది తెలుసా? మనకు రావాల్సిన దీవెనలు చాలా కారణాలు ఉన్నాయి, కానీ నేను ఒకటే కారణం చెప్తా. చాలా కారణాలు ఉన్నాయి, బట్ ఈరోజు మటుకు నేను ఒక్కటే కారణం చెప్తా. ఏం కారణం తెలుసా? దేవుడు అభిషేకించిన అభిషేకుణ్ణి నువ్వు ఆ వ్యక్తితో ఏమైనా రాంగ్గా బిహేవ్ అంటే తప్పుడుగా మాట్లాడినా, తప్పుడుగా ఇచ్చేస్తే నువ్వు ఫలించవు. నేను అందరి సేవకుడు గురించి మాట్లాడట్లేదు, దేవుడు అభిషేకించిన సేవకుడు గురించి మాట్లాడుతున్నాను. దావీదుని ఎవరు అభిషేకించినారు? దేవుడు అభిషేకించి. మీక ఏం చేసింది? మీకకు పిల్లలు లేరు కాదు, పిల్లలు ఉన్నారు. వేరే భర్తతో పుట్టిన పిల్లలు ఉన్నారు, కానీ దావీదుతో పుట్టిన పిల్లలు లేరు. కారణం ఏంటిది? ఈయన దేవుడు అభిషేకించిన అభిషేకుడికి వ్యతిరేకంగా మాట్లాడింది. మిరియం ఎవరు? మోషే అక్క అయినా సరే, మోషేకి చిన్నప్పుడు ప్రాణం కాపాడినప్పటికీ మోషేకి విరుద్ధంగా మాట్లాడితే ఏమొచ్చింది? ఆమెకు రోగం వచ్చింది కదా. మనం కూడా చాలాసార్లు డైరెక్ట్గా ఈయన ఎవరు? హననీయ సఫరియల్ ఎవరితో అబద్ధం ఆడి ఎవరితో గేమ్ ఆడినారు? వాళ్ళు పేతురుతో. ఏమైనారు? మన లైఫ్లో కూడా చాలాసార్లు దేవుడు బిడ్డలతో గేమ్స్ ఆడడము, అబద్ధాలు చెప్పి లేనిపోని కల్పించి చెప్పినారనుకో ఫలించు. ఇప్పుడు కోరావు సంతానము భూమి నోరు తెరిచి మింగివేయడానికి కారణం ఏంటిది? వాళ్ళు మోషే మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటు చేసినందుకు భూమి ఏం చేసింది? నోరు విప్పి మింగివేసింది. మన జీవితాల్లో కూడా నేను అందరి సేవకుడు అంటే దేవుడు అభిషేకించిన సేవకుల గురించి మాట్లాడుతున్నాను. మనకందరికీ తెలుసు దేవుడు అభిషేకించిన సేవకులు ఎవరో తెలుసు, ఎందుకంటే మనం పరిశోధిస్తాం కదా. కాబట్టి అభిషేకించిన సేవకుడు తెలుసు. దేవుడు అభిషేకించిన సేవకుల గురించి నువ్వు అనవసరంగా లేనిపోని గేమ్లాడి, జిమ్మిక్లాడి, అబద్ధాలు ఆడినావు అనుకో, నీవు ఫలించవు. కుటుంబం నాశనం అవుతుంది. కోరాయి కుటుంబం మింగి వేసినట్టు, ఈడ దావీదు భార్య సౌలు కూతుర్ని మింగి వేసినట్టు, గొడ్డితనంగా ఉన్నట్టు, ఈమె కుష్టి వ్యాధి రోగాలకు వచ్చినట్టు మన లైఫ్లో కూడా అలా వస్తాయి. కాబట్టి దేవుడు అభిషేకించిన సేవకుడికి ఎప్పుడూ వ్యతిరేకంగా వెళ్ళొద్దు, మాట్లాడద్దు. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే అబద్ధాలు ఆడి స్టోరీస్ అల్లుతారు. ఇలాంటి అయితే మనం ఫలించలేము. అందుకే అంట బైబిల్లో ఒక మాట ఉంది, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. మనము దేవుని దగ్గర ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఇప్పుడు మన భూమికి ఎవరు ఆజ్ఞాపించాలి? భూమికి ఎవరు ఆజ్ఞాపించాలి? అయితే మన భూమి పూజ చేయాలన్నా? ఇప్పుడు మన భూమి పూజ చేయాలన్నా? భూమికి సాష్టాంగ పడాలన్నా? మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆజ్ఞాపించాలి, ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా నా భూమిని దీవించు ప్రభు అని ప్రార్థన చేయాలి.
ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపించాలి. ఏం ఆజ్ఞాపించాలి? నీ భూమికి వెళ్ళి, నీ ఓన్ హౌస్ అయితే నీ ఓన్ హౌస్కి వెళ్ళి ఏం ఆజ్ఞాపించాలి? ఏ భూమి భూమి నాకు సహకరించు. నువ్వు ఇప్పటి నుండి నాకే సహకరి, నీ యజమాని నేనే, దేవుడు నీకు నాకు ఇచ్చాడు, నువ్వు నా మాట వినాలి, వేరే చేతబడి మాట తునికరించు, ఎవరేమైనా పెడితే కక్కివేయి. భూమికి ఏముంది? మింగివేసే గుణం ఉంది, కక్కివేసే గుణం ఉంది. ఎస్. సో నువ్వేం చేయాలి? యేసు నామంలో కక్కు. ఎవరి నామంలో? నా నామమ్మా, మా పాస్టర్ గారి నామంలో కక్కు అని అనుకో, అది వచ్చి నువ్వు పట్టుకుంటారు. నాకు పాస్టర్ తెలుసు, వేస్తుంది, నువ్వెవరైనా పట్టుకుంటుంది. మరి అర్థమైందా? యేసు నామంలో కక్కు, నా దీవెనని కక్కు యేసు నామంలో. ఎవరిని మింగుతావంటే నాకు వ్యతిరేకంగా నీకు ఇక్కడ ఎవరైతే నీకు ఆజ్ఞాపించారో వాణ్ణి మింగు. ఎవరైతే చేతబడి చేస్తున్నారో, నిన్ను టార్చర్ పెడుతున్నారో వాడే యజమాని అని చెప్పి వాణ్ణి మింగు. నాకు ఏం చేయాలి? నువ్వు నా దీవెనని కక్కు. ఈ భూమి నాది, ఎవరిచ్చారు నాకు? ఏసే. నువ్వు వారు చేయాలి. ఏం చేయాలి? నువ్వు రూల్ పాస్ కొట్లాడాలి. కొట్లాడాలంటే కత్తి తీసుకుని వెళ్ళి వాళ్ళని కొట్టేయాలనా? ఏం చేయాలి? స్పిరిచువల్ వార్ డిక్లేర్ చేయాలి. నువ్వేం చేయాలి? నీ భూమితో కొట్లాడినప్పుడు నీ భూమి నీకేం చేస్తుంది? అప్పుడు నువ్వేమవుతావు? ఒకవేళ అది దేవుడు నీకు నియమిస్తే నువ్వు ఆడ ఆ ఇంట్లో ఉంటావు, దేవుడు ఒకవేళ నియమించిపోతే అమ్మేసుకుని వేరే దగ్గరికి వెళ్ళిపోతావు. మనకు రావాల్సిన దీవెనలు చాలాసార్లు మనకు రావు. కారణం ఏం తెలుసా? దేవుడికి విరుద్ధంగా పోతున్నాం కాబట్టి అవి రావు. నీకు సంతానం కలగదు, పెళ్ళిళ్ళు జరగవు, ఉద్యోగాలు రావు, లేకపోతే నీకు రావాల్సిన డబ్బులు రావు, నీకు ఏదన్నా చాలా ఇదైతే రావట్లేదు అనుకో. కారణం ఏం తెలుసా? నీకు రావాల్సిన బిజినెస్ అంటే నువ్వు గాడ్స్ విల్కి అగేన్స్ట్ పోతున్నావు, నువ్వు తగ్గించుకోవట్లేదు, ఎక్కడ హెచ్చులు పోతున్నావు. కాబట్టి ఏమవుతుందంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. నువ్వు ముండి పట్టుకున్న కూర్చున్నావు అనుకో, కూర్చో. సంవత్సరంలో అవ్వాల్సింది 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాలుగా అబ్బా దేవుడు నాకు అనుకుంది ఇచ్చాడు. సో ఓకే, 10 సంవత్సరాలు అయిపోయినాక నీ నాలుక సప్ప పడుతుంది, టేస్ట్ ఏమనిపిస్తావు? అవునా కదా? కళ్ళు పోయినాక బా దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడు కదా. నువ్వు గుడిసెలో ఉన్నా బిల్డింగ్లో నీకు ఏం తేడా తెలుస్తుంది? అవునా కదా? ఏమైంది? అంత టైం అంతా వేస్ట్ అయిపోయింది. యోషువ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయెల్ కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఏందంట? ఏమి ఇస్తాడంట దేవుడు? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం ఇచ్చినాక మనం ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. దానిని ఏం చేయాలి? లోపరుచుకోవాలి. దాన్ని ఏం చేయాలి? లోపరుచుకోవాలా? ఏమి ఇస్తాడని వాగ్దానం చేసినాడు దేవుడు. ఏమి ఇచ్చినాడు? భూమి కదా, వాగ్దాన భూమి. అది ఏమన్నాడు? దాన్ని వాళ్ళు స్వాధీనపరచుకున్నారా లేదా? దానిలో నివసించినారా లేదా ప్రశాంతంగా? సో మన లైఫ్లో కూడా మన భూమిని మనం ఏం చేయాలి? పక్కన భూమి స్వాధీనపరచుకోవద్దు. పక్కన భూమిని స్వాధీనపరచుకుంటే పోతాం. ఓకే, మన భూమిని మనం స్వాధీనపరచుకున్నప్పుడు మనం ఏమవుతాం? యెహోవా నుండి వచ్చిన ఆశీర్వాదం ఏమవుతామంటే ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతులు చేస్తాం. పక్కన ఒకరు తీసుకున్నాం అనుకో, అది ఐశ్వర్యానికి అపోజిట్ ఏంటిది? దరిద్రతకి తీసుకెళ్తుంది. ఏం తీసుకెళ్తుంది? దరిద్రంలోకి తీసుకెళ్తుంది. దేవుడి నుండి రాంది ఏదైనా దరిద్రంలోకి తీసుకెళ్తుంది. దేవుడి నుండి వచ్చింది ప్రతి ఒక్కటి ఏమి తీసుకెళ్తుంది? నేను ఐశ్వర్యం తీసుకెళ్తాను. దేవుడు నీది నీకు రావాలంటే దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఆశీర్వాదం పెడతాడు. అయితే ఇది నీది నీకు రావాలంటే వేరేది నువ్వు తీసుకోవద్దు. ఇప్పుడు నేను మోసం చేసో ఏదో చేసి పక్కొంది ₹1,00,000 తీసుకున్నానుకో, దేవుడు నాకు 10 లక్షలు ఇవ్వాలనుకున్నాను అనుకో, ₹1,00,000 వారికి మోసం చేసి నేను తీసుకున్నాను అనుకుంటావు. కానీ కొన్ని రోజులు నీకు 10 లక్షలు దేవుడు ఇవ్వాలనుకున్నాను అనుకో, నువ్వు ₹1,00,000 లాభం పొందినట్ట నష్టపోయినట్ట?
చేసినావు, మోసపోయినావు. ఆ కూలి అనేది మొర పెడితేనే ఉంటుంది. అందుకోసం ఇతరుల సొమ్ము ఎప్పుడు ఆశించి ఇతరులకి ఇచ్చేయాలి. అప్పుడు నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు ఇతరులు ఇచ్చడంలో నమ్మకంగా ఉన్నావు అనుకో, అప్పుడు నీకు ఇవ్వడానికి దేవుడు నమ్మకంగా ఇంకెక్కువ ఇస్తాడు. ఎందుకు? వీడు నా కొడుకు, నా బిడ్డ, నేను చెప్పినట్టు వీడు చేస్తున్నాడు కాబట్టి, వీడు ఎవరి సొమ్ము తీసుకోవట్లేదు, నా మీద ఆధారపడ్డాడు కాబట్టి వీడికి నా రేంజ్లో దీవిస్తాను. అబ్రహాంకి దేవుడు అంత ఐశ్వర్యంగా దీవించినట్టు నమ్మకం తీసుకొని ఆయన దేవుడికి ఆశించేది, దేవుడు సూది కూడా తీసుకోలేదు. ఏం తీసుకోలేదు? సూది కూడా నాకు వద్దన్నాడు. అందుకే దేవుడు అబ్రహాంని గొప్ప ఐశ్వర్యవంతంగా చేసి ఆయన పిల్లలు మనలో అయితే మనది కాదు వేరేది ఆశించి, అది చిన్నదే కానీ 100 రూపాయలే కానీ 10 రూపాయలే కానీ గజం జాగానే కానీ 1000 రూపాయలే కానీ బంగారమే కానీ గిన్నెనే కానీ ఏదైనా పక్కోడి నువ్వు తీసుకున్నావు అనుకో, యూ విల్ బి లూజ్. అది ఏమవుతుంది? నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి వేరేళ్ళకి ఇచ్చేయండి, మీది మీరు అనుభవించండి. ఈరోజు మీరు వెళ్ళాక మీ ఇంట్లో మీ ఓన్ హౌస్ ఉందనుకోండి, ఏం చేయాలి? తీసుకోండి, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి. తీసుకొని అందుకోసమే చాలాసార్లు రోగాలు రావడానికి కారణం కూడా ఏంటిది? మన భూమి. ఆ కర్స్ అనేది మీ ల్యాండ్ ఉందనుకోండి, మీ ఇల్లు ఉందనుకోండి, మీకు ఎదుగుదల లేదనుకోండి, వాటర్ తీసుకోండి, ప్రే చేయండి. ఇదే సున్నాంలో మార్చబడిన వాటిని ప్రే చేసినాక ఇంట్లో మొత్తం చల్లేసి ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్కి వెళ్ళి చల్లి చెప్పండి, ఏ భూమి ఏ నామంలో నా మాట విను, ఈ భూమి దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు, నువ్వు నా సొత్తు, నీకు నేను కాకుండా వేరేలు ఏమైనా ఆజ్ఞాపిస్తే ఏస్తున్నాంలో కక్కివేయి, వాడికి ఇచ్చేసి, ఎవడైతే నాకు వ్యతిరేకంగా నీకు లేపినాడు వాడిని మింగివేయి అన్నప్పుడు అది ఏం చేస్తుంది? మనం ఆజ్ఞాపించాలి మన భూమికి. పక్కన భూమిలో చెప్తే అది తిరుగుబాటు అవుతుంది. సో మన భూమిలోకి మనం వెళ్ళి ఏం చేయాలి? ఆజ్ఞ. మీ ఇల్లు ఉందనుకోండి, 10 ఏళ్ళు 30 40 50 అట్లనే ఉందనుకోండి, దానికి కారణం ఏంటి? ఏమవుతున్నాయి? ఆ భూమి మింగివేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఏ భూమి నా దీవెనలను యేసు నామములో కక్కు, నా దీవెనలు ఎన్నైతే మింగిన యేసు నామములో కక్కివేయి. అప్పుడు ఆ భూమి ఏం చేస్తుంది? కక్కివేస్తుంది. అవునా? నాకు రావాల్సిన దీవెనలు ఏమేమి మింగినవన్నీ కక్కివేసి, ఎవడైతే నా దీవెనలు మింగుమన్నాడో వానికి మింగు అను. అంతే కదా? మీరు వార్ డిక్లేర్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఒక వ్యక్తిని హత్య చేస్తే దానికి ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ నేను ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు ఏమంటారు? ఆంతకుడు. నేను అదే బార్డర్లో హత్య చేసినప్పుడు ఏమంటారు? ఇక్కడ చేస్తేనేమో రివార్డ్ ఇస్తారు, ఇక్కడ చేస్తేనేమో జైలు ఇస్తారు. ఏది ఏం న్యాయం కదా? ఎందుకంటే అది శత్రువు, ఇది సేమ్ వే మన శత్రువుని చంపాలి. ఎట్లా? చేతబడి కాదు, ఏం చేత ప్రేయర్ చేసుకుంటా ఇది చేయాలి. హల్లెలూయా. నాకు వ్యతిరేకంగా నా భూమి పైన నేను నడిచిన మట్టి పైన ప్రయోగాలు చేస్తుందో ఇప్పుడే యేసు నామములో కుప్పకూలి సచ్చునుగాక, కుప్పకూలి సచ్చునుగాక. ఏ శక్తి అయితే నాకు వ్యతిరేకంగా నా కాలకిచ్చిన మట్టిని, నా భూమిని తీసుకొని ప్రయోగాలు చేస్తుందో, నాకు వ్యతిరేకంగా రూపింపబడ్డదో ఇప్పుడే యేసు నామములో పడి సచ్చునుగాక, 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 సచ్చునుగాక. నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి శక్తి ఇప్పుడే యేసు నామములో పడి సచ్చునుగాక, సచ్చునుగాక. నా కాళ్ళ కింద మట్టి ఇప్పుడే యేసు నామములో చేతుబడి చేతి నుండి విడుదల పొంది చెదిరిపోనుగాక. నా భూమి యేసు నామములో ఎవరెవరి చేతబడి శక్తుల్లో ఉందో ఇప్పుడే యేసు నామములో విడుదల పొందుగాక. నా భూమి యేసు నామములో ప్రతి ఒక్కరు బంధకాల నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల పొంది నాకు వచ్చి ప్రార్థించుగాక. నా భూమి యేసు నామములో నాకే సహకరించుగాక, సహకరించుగాక. నా
భూమి యేసునామములో ఇప్పటి నుండి నాకే సహకరించుగాక. నాకు దేవుడిచ్చిన భూమి ఇప్పటి నుండి నీవు యేసునామములో నాకే సహకరించు. నాకు వ్యతిరేకంగా ఎవరైనా ఏమన్నా చెప్తే దానిని తుణీకరించు. నా భూమి ఇప్పుడే నా దీవెను మింగివేసినవి ఇప్పుడే యేసునామములో కక్కివేయ్.